మరో సంకల్ప దీక్ష చేపడతామంటూ కూడా వీళ్ళు ఒక వార్తనైతే రాసిర్రు. 29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్, కేసీఆర్ హాజరు కావడం లేదు. కథం కేసీఆర్ హాజరైతే లేడు. దీక్షా దివస్ పెడుతున్నారు, పార్టీ కార్యక్రమం దీక్షా దివస్ పెట్టి ఆ ప్రోగ్రాంకి కేసీఆర్ హాజరైతే లేడు. రేవంత్ పాలన మళ్ళా నాటి నిర్బంధాలు అణచివేతలు, ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని పాలనను కోరుకుంటున్నారు అని ఒకటి క్రియేట్ చేయాలి. వచ్చే నెల 9న మేడ్చల్ల తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సెక్రటేరియట్ల విగ్రహావిష్కరణ పెడుతున్నారు కదా, వీళ్ళు మేడ్చల్లో పెడతారు. నేడు మహబాద్లో బీఆర్ఎస్ మహాధర్నా, హాజరుగానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరవుతాడు, కేసీఆర్ హాజరుగాడు, ఫామ్ హౌస్లోనే ఉంటాడు. మళ్ళీ ఈ దీక్ష లగ్జరీ లోపల గిరిజనులను రెచ్చగొట్టిర్రు. మళ్ళీ రేపు మహబూబాబాద్ లోపల అక్కడ గిరిజనులను రెచ్చగొడతారు. గిరిజనులను తెర మీదికి తీసుకొచ్చి అమాయక గిరిజనుల ప్రజలను ముందు పెట్టి దాడులకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా తెలంగాణ సమాజం వాళ్ళ కుట్రలను తిప్పికొట్టాలి, గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇకపోతే పిరికి వాళ్ళు బీఆర్ఎస్కి అవసరం లేదనే మీ అవసరం లేదా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇన్ని రోజులు 10 ఏళ్ళ సంధి మిమ్మల్ని భరించడం, ఇక మిమ్మల్ని భరించలేము, మీ దోపిడీని చూసి అలానే ఉండలేమని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు. పదవులపైన వ్యామోహం ఉన్న వాళ్ళు సైతం వెళ్ళిపోవచ్చట. 10 నెలల్లోనే ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాడదాం, ఇది ముచ్చట. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక కొట్లాట పేరుతోటి ప్రజల లోపలికి రావాలి, నలుగురు 4 దిక్కుల తిరగాలి. మళ్ళా పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబానిది. దోపిడీకి తెగ మరిగి మళ్ళా ఉట్టిగా ఎట్లుంటారు, ఉండరు. మళ్ళీ వచ్చి ఏదో ఒక పని ముందటేసుకోవాలి. స్థానిక సంస్థల పేరుతోటి ఈ ప్రయత్నం అంతా చేసేదంతా కూడా స్థానిక సంస్థల లోపల పార్టీ ఉనికిని కాపాడుకునేటందుకే మళ్ళీ ముందడికి వస్తున్నారు. కవిత పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాలను ఎక్కడ కూడా వేస్తలేదు. కొత్త పార్టీ పేరుతోటి ప్రజల లోపలికి పోవాలి. ఎందుకంటే కేసీఆర్ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇక్కడ అన్నతోటి పొసుకుతలేదు. అన్న కేసుల పాలైతే కూడా నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి అట్లాంటప్పుడు నా దారి నేను చూసుకుంటా అని కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతోటి ఆ కార్యక్రమాలు ముందడేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లోపల కవిత ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. తెలంగాణ జాగృతి పేరుతోనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇక వీళ్ళు చేస్తున్నది మహబాద్ లోపల ధర్నా. కేటీఆర్ పోతున్నాడు అక్కడ, వాళ్ళకి అలా పర్మిషను వచ్చింది. ఆ కార్యక్రమం లోపల ఎట్లాంటి అల్లర్లు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక పోతే